నాయుడు గారు, ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో మీరు చెప్పినట్లు అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది, అవన్నీ మనకు కనపడుతున్నాయి. మనకు వచ్చేటువంటి రెవెన్యూస్ కానివ్వండి, జిఎస్టి లేదా ఇతర రెవెన్యూ వృద్ధి కానివ్వండి, ఈ రాష్ట్రం యొక్క లోటు బడ్జెట్ కాకుండా మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి మన ఆర్థిక పరిస్థితి కానివ్వండి, కేంద్రం నుంచి మనకి వరదలా వస్తున్నటువంటి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కూటమిలో ఉన్నటువంటి పార్టీల ఎంపీల మీద ఆధారపడి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వరదలా వస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో సర్ప్లస్ లో ఉన్నాం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మనం అభివృద్ధిలో దూసుకుపోతున్నాము అని చెప్పేసి మీరు చెప్పిన దాంతో మనం ఏకీభవించాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎటువైపు చూసినా ఇంకా చేస్తాం, ఇంకా చూస్తాం, అభివృద్ధిలోకి ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి ఏవైతే కాగితాల మీద చూపిస్తున్నటువంటి ఈ లెక్కలు భవిష్యత్తులో అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పేసి ప్రైవేటు వ్యక్తులు లేదా ప్రైవేటు బ్యాంకర్లు ఇచ్చినటువంటి ప్రపోజ్డ్ ఫండ్స్ ను కూడా అభివృద్ధిగా మనం చూపించుకుంటూ ముందుకెళ్తుంటే 27కి పోలవరం అయ్యే పరిస్థితి నిజంగా నీటికి సంబంధించినటువంటి కానివ్వండి, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిపుణులు ఎవరైనా ఉంటే వాళ్ళని సంప్రదిస్తే మీకు చెప్తారు. 27కి పోలవరం కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉందా? అసలు ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం తాను స్వతహాగా ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో నిర్వాసితుల ప్యాకేజీకి సంబంధించినటువంటి ప్యాకేజీ ఫైనల్ గా ఇదిగో ఇంత ఇవ్వబోతున్నాం అనేది ఈ రోజు వరకు చెప్పినటువంటి పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు గారి గతంలో 25,000 కోట్ల రూపాయల నిర్వాసితులకు ప్యాకేజీ కావాలి అని చెప్పేసి గతంలో ఆయన అధికారంలో ఉండగా ఇదే మోడీ గారిని అడిగినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు కూడా అది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయిపోయింది. ఆయన సుమారుగా 11,000 కోట్ల పైచులకు పోలవరం మీద ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి చూస్తుంటే 27కి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఇక అమరావతి విషయానికి వచ్చినట్లయితే అమరావతి ఈజ్ ఏ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఓకే, ఈ రోజు వరకు అమరావతిలో ఒక్క కన్స్ట్రక్షన్ కూడా శాశ్వత కట్టడంగా కనిపించేటువంటి పరిస్థితి కాదు. రీసెంట్ గా అయినటువంటి అమరావతికి సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి సిఆర్డిఏ భవనం తప్ప, అది కూడా ఎంత విస్తీర్ణానికి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామనేది చూస్తే పక్కున నవ్వుపోతారు మిగతా వాళ్ళందరూ. సుమారుగా 250 కోట్ల పైచిలకు పెట్టి మనం కట్టుకున్నటువంటి భవనం అవతల జగన్మోహన్ రెడ్డి గారు డెక్ అనేటువంటి భవనాన్ని వైజాగ్ లో ఎన్ని కోట్లు పెట్టి సుమారు 85 కోట్ల రూపాయలకి కట్టి అవతల పడేసినటువంటి పరిస్థితి. నేను మొదటి నుంచి చెప్తున్నదే, అమరావతిలో మీరు ఏ కన్స్ట్రక్షన్ చేసినప్పటికీ కూడా కంప్లీట్ గా రాఫ్ట్ ఫిల్లింగ్ తో చేయాల్సినటువంటి బహుళ అంతస్తులు కట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అమరావతి కూడా ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయి ఉందంటే 16,000 పైచిలకు పోస్టులు ఇచ్చారు, వాళ్ళకి ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 2 నెలల నుంచి పెండింగ్. అనేక ప్రభుత్వ వ్యవస్థల్లో ఇంకా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి జీతాలు ఇవ్వట్లేదు, 1వ తారీఖునే జీతాలు ఇస్తామని చెప్పేసి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు రావట్లేదు 1వ తారీఖు జీతాలు. ఏమండి ఇప్పుడు రావట్లేదా 1వ తారీఖు జీతాలు? నేను చెప్తున్నాను కదా సార్, 16,000 మంది పైచిలకు పోస్టులు ఇచ్చారు ఎవరు టీచర్లకి. ఈ రోజు వరకు 2 నెలల నుంచి శాలరీలు లేవు. ఏం దీన్ని పని చేస్తారు? ఏం దీన్ని పని చేస్తారండి? పనులు అయితే చేయించుకుంటున్నారు కదా ప్రభుత్వం. ప్రతిష్టాత్మకంగా మేము వచ్చాము, జాబ్ క్యాలెండర్ ఇచ్చాము, జాబులు ఇచ్చాము అంటున్నారు. జీతాలు మాత్రం ఎవరు ఇస్తారు? మీరు ఇవ్వాలిగా జీతాలు. మీరు ఇవ్వకుండా 2 నెలల నుంచి టీచర్లు, విద్య చెప్పే టీచర్లు కదా, వేరే 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 పనులు చేసుకుని బతికేటువంటి పరిస్థితి కాదు కదా. నేను ఇవ్వట్లేదని చెప్తున్నాను. ఇచ్చే ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు చెప్పండి. నా దగ్గర ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇటువంటి పరిస్థితి. ఇంకా సూపర్ 6 హామీల్లో భాగమైనటువంటి హామీలు ఇంకా కొన్ని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పలు కుల కార్పొరేషన్లు ఏర్పరిచారు. వీటికి ఈ రోజు వరకు కూడా సింగిల్ రూపీ కూడా ఇచ్చి ఇదిగోండి ఇది వీళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, అంటే ఎవరైతే వైట్ కార్డు ఉంటే అర్హత ఉన్న మహిళలందరికీ 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో
అభివృద్ధిలో దూసుకుపోతున్నాం అని చెప్పేసి అంటే మనం ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి అయితే ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఈరోజు భూసేకరణ సంబంధించి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ వేగవంతమైంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని 18 గ్రామాల్లో భూసేకరణకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికే ప్రక్రియ మొదలైంది. మొత్తం 4870 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. ప్రజలు తమ అభ్యంతరాలను 21 రోజులుగా తెలియజేయచ్చు. కేంద్రం ఇస్తుందండి. కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. ఖచ్చితంగా భూములు కూడా రైతులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజధాని ప్రాంతంకి సంబంధించి చుట్టుపక్కల నుంచి ఒక మెగా హైవే వెళ్తుంటే ఖచ్చితంగా వాళ్ళ భూముల రేట్లు పెరుగుతాయి కాబట్టి, చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల రేట్లు పెరుగుతాయి కాబట్టి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈ అమరావతి మలివిడత భూసేకరణ అనేది మొదటి విడతలో ఇచ్చినటువంటి రైతులందరినీ కూడా అపహాస్య పాలు చేసింది. సాక్షాత్తు మంత్రి ముందు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముందు, ఆ స్థానిక ఎంపీ ముందు ఒక రైతు గుండాగి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? మీరు ఇస్తానన్న ఫ్లాట్లు ఇవ్వలేదు. ఇప్పటి వరకు మొదటి దశలో తీసుకున్నటువంటి సేకరణలో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజు కూడా 100% ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మీరు రెండో దశకి వెళ్తున్నారు. రెండో దశలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఒకవేళ ప్రభుత్వం మారిన పక్షంలో రెండో దశలో ఇచ్చినటువంటి రైతులు కూడా ఇప్పుడు వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు. అక్కడ కనీసం 2 పంటలన్నా పండించుకుంటున్నారు. కృష్ణానది దిగువ భాగాన్ని ఉంటారు కాబట్టి నీటి ఎద్దడి పెద్దగా లేదు. వీళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? కానీ నిజంగా బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఒక విషయం ప్రస్ఫుటంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, అమరావతి అనేటువంటి ఒక మెగా వెంచర్ ఏదైతే ఉందో, ఈ క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో, యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తే 2వ విడత కూడా సరిపోదండి. 3వ విడత, 4వ విడత కూడా వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మొత్తం ఎన్ని ఎకరాలు కావాలి అసలు అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలంటే? అసలు బ్రహ్మనాయుడు గారు, ఏ నాయకుడు, ఏ ప్రభుత్వాలు అద్భుతమైన రాజధానులు నిర్మించలేవు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎవరు కూడా రాజధానులు నిర్మించేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఈ రోజు కూడా ఎక్కడా కూడా మ్యాన్ మేడ్ క్యాపిటల్ అనేది ఎక్కడా లేదండి. మనం అర్థం చేసుకోవాలి. అంటే వసతులు, మంచి ఫెసిలిటీస్ ఉంటే ఆ నగరానికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే ఇండస్ట్రీలు కానీ అక్కడికి వచ్చి అక్కడ ప్రభుత్వం కనుక అక్కడ అవకాశం ఇచ్చి మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఉంటుంది. అంతేగాని అడవుల్లోకి వెళ్ళి ఎవరు కూడా ఐటీ కంపెనీలు బెటర్ కదా. ఇప్పుడు పెడుతుంది అడవుల్లోనే కదా బ్రహ్మనాయుడు గారు. అమరావతిలో ఎంత ఉంది? మీకు విజయవాడ, గుంటూరు 2 మెగా సిటీస్. ఆంధ్రప్రదేశ్ కి హార్ట్ లాంటి వ్యాపారం, రాజకీయానికి సంబంధించినటువంటి హబ్స్ ఇవి 2, విజయవాడ, గుంటూరు. ఈ రెండింటి మధ్య ప్రభుత్వానికి 7,000 ఎకరాలు ఉంది ప్రభుత్వానికి భూమి. మీరు ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అని అంటే, ఒక సచివాలయం, ఒక హైకోర్టు, ఒక అసెంబ్లీ, ఈ 3 మీరు చెప్పినటువంటి ఒక స్థిరమైనటువంటి బిల్డింగ్లు కట్టి వదిలేసినట్టయితే ఈ విజయవాడ, గుంటూరుకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ కొత్త క్యాపిటల్లో భాగస్వాములు అయ్యేవారు. ఇప్పుడు మీరు తీసుకెళ్లి ఇంకొక పక్కన అమరావతి అనేటువంటి ఒక క్యాపిటల్ ని కడుతున్నామని అంటే ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి తెలుగువారి వైపు, పారిశ్రామికవేత్తల వైపు మనం నోరు తెరుచుకుని చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. నిజంగా అమరావతి ఒక అద్భుతమైన రాజధాని. మరి మీరు ఇచ్చేటువంటి వసతులకి పొంగి పొరలి పెట్టుబడులు వరదలా వస్తాయి అనుకుంటే, పక్కనే ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 170 కోట్లు, 180 కోట్లు పెట్టి భూములు ఎందుకు కొంటారు? అమరావతిలో 2 కోట్లకి 3 కోట్లకే వస్తుంది కదా, ఇక్కడికి రావచ్చు కదా. ఇది ఇంకా అమరావతి అనేది సుదూర తీరంలో ఇంకా అమరావతి డెవలప్ చెందాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందంటారు? 30 సంవత్సరాలు తక్కువ పట్టదండి. 30 సంవత్సరాల్లో అమరావతి హైదరాబాద్ అంత రాజధాని అవుతుంది అనుకోవచ్చు మనం. 30 సంవత్సరాలకి తక్కువ పట్టేటువంటి సమయం కాదు. ఈ 30 సంవత్సరాలకి హైదరాబాద్ తరహాగా అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చా? బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు నేను మీకన్నా వయసులో పెద్దోడిని. మీరు ఎప్పటికైనా నా వయసుకి రావాల్సిందే. మీరు వచ్చేపాటికి నేను ఇలాగే ఉంటానా? మీతో పాటుగా మీకు ఒక రోజు వయసు పెరిగితే నాకు కూడా పెరుగుతుందిగా. హైదరాబాద్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, అమరావతి రావాలంటే హైదరాబాద్ బాంబే అయిపోతుంది. అంతే కదా. సో మనం కంపారిజన్ అనవసరం. మనం చేయాల్సింది ఏంటంటే, ఇదిగో మన ఇంట్లో 1 లక్ష రూపాయలు ఉన్నాయి, మనం ఒక 50,000 పెట్టి ఇల్లు కొనుక్కోవచ్చు, లేదా లోన్ పెట్టి 2 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోవచ్చు. మన దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, మనం 2 లక్షలు పెట్టి ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిదీ అప్పు, కట్టాల్సింది వడ్డీ.
ఓకే. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని మొదలు పెట్టాం. 15,000 కోట్ల రూపాయలు మోడీ రుణం ఇచ్చాడు. ఈ రోజు వరకు కనీసం ఒక 2,000 కోట్లన్నా తీసుకోండి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజధాని కట్టుకోండి అని చెప్పేసి అని మోడీ ఉదారంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అప్పుడు తెచ్చినటువంటి పార్లమెంట్ మట్టి, యమునా వాటర్, ఈ రెండు తప్ప ఈ రోజు వరకు మనకి ఇచ్చే ప్రతిదీ కూడా అప్పు, గ్రాంట్ విత్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అని చెప్పేసి అని ఒక మాట అన్నారు. రిమైనింగ్ తీసుకొచ్చేటువంటి అమరావతి బాండ్స్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి రిమైనింగ్ బ్యాంక్ లోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తిరిగి కట్టాలి. ఓకే. ఈ భారం అంతా రాష్ట్ర ప్రజలు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న ప్రతి వాడి నెత్తి మీద పడేటువంటి అప్పే. రేపు సిఆర్డిఏ దివాళా తీస్తే మేము ఈ అప్పులు కట్టలేమంటే